వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22A బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాకు ఫోన్ చేస్తూ ఉన్నారో, కొన్ని టెక్నికల్ అంశాల వల్ల నా ఫోన్ అనేది పనిచేయడం మానేసిందండి. అదే మళ్ళీ ఇప్పుడే కాస్త రికవరీ అవ్వడంతోటి ఇప్పటివరకు నేను ఫోన్స్ అటెండ్ అవ్వలేకపోయాను చాలామందివి. చాలామంది ఎన్నో మిస్ కాల్స్ ఉన్నాయి, మెసేజ్‌లు కూడా చేశారు వాట్సాప్‌లో. ఆహ్, అందరికీ ముందుగా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నా వల్ల జరిగినటువంటి ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల మీ కాల్స్ అటెండ్ అవ్వలేకపోయినందుకు. అంతే తప్ప ఆహ్, ఏదో కొంతమందివి మాత్రమే అటెండ్ అవ్వాలి, మిగతా వాళ్ళవి అటెండ్ అవ్వకూడదు అనేటువంటి దురుద్దేశం గాని, ఇంకోటి గాని నాకు ఏదీ లేదండి. ఐయామ్ క్లియర్ ఆన్ థట్. ఇకపోతే ఇవాళ అంశం తీసుకున్నట్టయితే ఆహ్, ఆల్రెడీ సెంటర్ ఫర్ లిబర్టీ వాళ్ళు దీని మీద పోరాటం చేస్తున్నారు. కర్నూలు గూడా వెళ్ళున్నారు. అక్కడ గూడా ముఖ్యమంత్రి గారు గావచ్చు, ఇంకోళ్ళు గావచ్చు మాట్లాడినటువంటి దాని మీద, అలాగే అనగాని సత్యప్రసాద్ గారు దీనికి సంబంధించి 22 ఏ సమస్యలని తీరుస్తా ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. బట్ వచ్చే పాయింట్ ఏంటంటే ఆహ్, అన్నీ చేస్తా ఉంటున్నారు. ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు అన్నీ తీసుకుంటున్నారు. ఇన్‌ఫాక్ట్ మన వీడియోలు గూడా ఆయన దగ్గరికి రీచ్ అవుతున్నాయి. మంత్రి గారు వాటిని కూడా చూస్తున్నారు. కొన్ని పాయింట్స్ గూడా నోట్ చేసుకుంటున్నారు అనేది సన్నిహితుల దగ్గర నుంచి తెలుస్తున్నటువంటి ఒక సమాచారం. అండ్ ఈ సూచనలు, సూత్రాలు, ఆదేశాలు ఏవైతే సెంటర్ ఫర్ లిబర్టీ నుంచి గావచ్చు, లేదంటే మాలాంటి సామాన్యులు గావచ్చు, ప్రజలు గావచ్చు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మంత్రి గారి నోటీస్‌కి వెళ్తున్నాయనేది మాత్రం వాస్తవం. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళనేమి ఇందులో శంకించట్లేదు. అయితే ఆహ్, ఇక్కడ లోకల్‌గా అంటే పైన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు, జీవో ఇష్యూ చేశారు, అంతా అయింది. కానీ ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ దగ్గరకొచ్చేసరికి మాత్రం కింద ఉన్నటువంటి హైరార్కీ అంటే కలెక్టర్ దగ్గర నుంచి కింద వీఆర్ఏ, వీఆర్ఓ వీళ్ళ వరకు కూడా ఇవి అమలు కావడం లేదు అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. గౌరవ మంత్రి గారికి ఈ మాధ్యమం ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ మాట. ఇది కూడా చాలా సీరియస్‌గా తీసుకోవాలి సార్. అండ్ చూద్దాం మరి తర్వాత వీళ్ళేం చేస్తారనేది. అండ్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే ఆహ్, ఈ చాలామంది చెప్పినటువంటిది ముఖ్యంగా పెద్దలు వెంకటేశ్వరరావు గారు, అలాగే చక్రవర్తి గారు అండ్ టీమ్ వాళ్ళు సజెస్ట్ చేసిందేంటంటే, మనం ఈ 22 మీద కాల్స్ తీసుకోవడం, అలాగే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ నాకు పంపించడం వాట్సాప్‌లో ఇవన్నీ చేస్తున్నారో, ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ అది అది చేయండి. దాంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళేంటంటే నేను లాస్ట్ టైమ్ ఒక చిన్న సజెషన్ చెప్పా. మీకు మీ ఉన్నటువంటి సమస్యని నాకు వాయిస్ రూపంలో నాకు తెలియచేయండి. వాయిస్ మెసేజ్ పెట్టండి అని చెప్పాను. చాలామంది పెట్టారు. థాంక్ యూ ఫర్ థాట్. నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు కూడా మీరు అడిగినటువంటి సమాచారం ఇస్తూ. అయితే ఇక్కడ చిన్న సజెషన్ ఏంటంటే, ఈ వాయిస్ వినిపించడం వల్ల ఎక్కడో ఆహ్, సమస్య తీవ్రత అనేది వాళ్ళకి తెలియడం లేదేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా పెద్దలు వ్యక్తపరచడం జరిగింది. దానికి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, సెల్ఫీ వీడియో మీరు నాకు పంపించాల్సింది మీ సెల్ఫీ వీడియో. ఏం పంపించాలి అందులో? మీ ఏరియా సర్వే నంబర్‌లు నాకైతే తెలీదండి. నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ దాని మీద నాకు లేదు నిజంగానే. సర్వే నంబర్‌లు పక్కన పెట్టేస్తే, మీది ఏ ఊరు, ఏ జిల్లా, ఏ మండలం, అక్కడ ఏంటి మీ ఇష్యూ 22ఏలో దాదాపు 5 రకాల సెగ్మెంట్లున్నాయి కదా! దేవాదాయ భూమి, వక్ఫ్ భూమి, అటవీ భూములు, వాగులు, వంకలు, ప్రభుత్వ భూమి ఇవన్నీ ఉన్నాయి గదా! ఇలా దీంట్లో 22ఏకి సంబంధించి మీది ఏ సెక్షన్‌లో పడేశారు? ఎప్పటినుంచి ఇది చేశారు? మీ దగ్గరున్నటువంటి ఆధారాలేంటి? ఎప్పటినుంచి ఆ ల్యాండ్ మీ పొజిషన్‌లో ఉంది? ఎప్పటినుంచి ఈ 22ఏలో పెట్టారు? దాంట్లో ఉన్నటువంటి అక్రమాలు, అలాగే మిమ్మల్ని ఎవరన్నా లంచం అడిగారా? ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడగడం, ఎవరన్నా బ్రోకరేజ్ చేసి మధ్యలో వచ్చి ఇవన్నీ క్లియర్ చేస్తాం అనడం, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్‌తో సైతం ఒక సెల్ఫీ వీడియో మాకు పంపించండి. ఈ రోజు నుంచి ఇదే ప్రధానమైనటువంటిది. మీరు నాకు కాల్ చేయక్కర్లేదు. మీరు సెల్ఫీ వీడియో పంపించండి. నేనే మా ఛానెల్‌లో పబ్లిష్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఇది గవర్నమెంట్‌కి కూడా వెళ్లి తీరుతుంది. అండ్ నేను పర్సనల్‌గా మీతోటి మాట్లాడతాను, అడ్రెస్ చేస్తాను. నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే ఇంతమంది బాధితులు నేను నా చేతుల మీద యేసుకుంది. ఇంకా వాళ్ళకంటే వెంకటేశ్వరరావు గారు, చక్రవర్తి గారు వీళ్ళకి ఒక చిన్నపాటి టీమ్ అన్నా ఉంది. నేను ఏకాకిని ఒక్కడినే ఉండి నేను చేసుకుంటున్నాను. సో, దీంట్లో నాకున్నటువంటి కొన్ని ఇబ్బందులు ఫోన్ పాడైపోవడం గావచ్చు, లేదంటే అప్పుడప్పుడు నెట్వర్క్ కలవకపోవడం గావచ్చు. ఒకేసారి దాదాపుగా మీరు చెప్తే నమ్మరండి. ఆదివారం రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా వరుసగా అది మోగుతూనే ఉంది. పైన డిస్‌ప్లే లేదు గానీ మోగుతూనే ఉంది. ఎంతమంది ఫోన్ చేస్తున్నారో తెలియట్లేదు. ఆఖరికి రాత్రి 11:30 తర్వాత ఆగిపోయింది. అన్ని ఫోన్ కాల్స్, మెసేజెస్ అన్నీ గూడా ఉన్నాయి. ఇంతమందికి నేను ఫోన్ చేస్తూ కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. నాకు ఉంది మాట్లాడాలని. కానీ నా శక్తి సరిపోవట్లేదు. అంతకు మించి నేను ఇక్కడ చెప్పడానికి కూడా ఏం లేదు ఇందులో. సరే ఇవాళొచ్చినటువంటి కొన్ని మెసేజ్‌లు, కొన్ని కాల్స్‌కి సంబంధించి చూడాలంటే ఇది కిరణ్ గారు నరసాపురం నుంచి పంపించున్నారు. అక్కడ వాళ్ళకి సంబంధించి కొంతమంది
ఎస్పీని, ఎంఆర్ఓని, ఆర్‌డీఓని, సివిల్ కోర్ట్‌ని, హైకోర్ట్‌ని అన్నీ కూడా అప్రోచ్ అయ్యారు. బట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. కిరణ్ గారు నమస్కారం అండి. సార్. సార్ మూర్తి గారు నమస్కారం సార్. ఓకే. సార్ చెప్పండి. ఇది నాకు పంపించున్నారు. ప్రైవేట్ వాళ్ళు ఎవరో వచ్చి కబ్జా చేస్తున్నారు ఇది అని చెప్పని. యెస్ సార్. యెస్ సార్. ఇది ఏంటి సార్ ఇష్యూ ఏంటి డిస్ప్యూటు? ఇది మాది 2015లో మా ఫాదర్‌కి మా మేనత్తలు రాసిచ్చేసారు సార్. హ్మ్. రాసిచ్చేసారు. సెటిల్‌మెంట్ డీడ్ రాసిచ్చారు. గిఫ్ట్ సెటిల్‌మెంట్, ఫ్యామిలీ సెటిల్‌మెంట్. హ్మ్. రాసిచ్చేసిన తర్వాత మా ఫాదర్ ఒక వీలునామా రాశారు. హ్మ్. మా పెదనాన్న కొడుకుల పేరు మీద. ఓకే. ఈ ప్రాపర్టీ కోసం ఏంటంటే మా పెదనాన్న కొడుకులు వీళ్ళు మా ఫాదర్ చనిపోతే మాకు చెప్పకుండా వీళ్ళు క్రిమేట్ చేశారు. మీకు చెప్పకుండానే. చేశారు. ఓకే. చేస్తే ఏంటి ఇది ఎందుకు జరిగిందని చెప్పి మేము వెళ్ళి క్వశ్చన్ చేసాం. క్వశ్చన్ చేస్తే అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీని కలిసాం, డిఎస్పీని కలిసాం, అందరినీ కలిసాం. ఎక్కడ ఇంత కూడా న్యాయం చేయలేదు సార్. ఓకే. ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము ఉన్న వాస్తవం అని చెప్పాం. ఆయన మీరు చేసిన తప్పు, వాళ్ళ ఫాదర్ ని ఇలా చేయడం చాలా తప్పు అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రిజిస్టర్డ్ వీల్ ప్రకారం వాళ్ళకి వచ్చింది కాబట్టి ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ తిరిగి మాకు రాసి ఇచ్చేసారు. ఓకే. ఎందుకంటే మేము లీగల్ హెయిర్స్. మా ఫాదర్ తో మాకు రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉంది, ఫొటోస్ ఉన్నాయి, వెళ్తున్నాము వస్తున్నాము అన్ని చేస్తున్నాం. కానీ ఈ విషయాలు ఏమీ మాకు చెప్పకుండా వీళ్ళు ఇలా చేసేసారు. వెంటనే మేము అక్కడ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మా మేనత్తలు 2015 కన్నా ముందర ఉన్న డాక్యుమెంట్లు పెట్టి భీమవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదుర్కొంటే ఒక ఆయన ఉన్నారు సార్, చింతాడు శ్రీనివాసరావు అని. ఓకే. ఇంకొంతమంది ల్యాండ్ మాఫియా వాళ్ళు అనమాట, గూడూరు త్రిమూర్తులు అని సమ్ పీపుల్. ఓకే. వీళ్ళని అప్రోచ్ అయ్యి ఒక ఫ్రాడ్ జీపీ ఒకటి క్రియేట్ చేస్తారు రాజానగరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో. ప్రాపర్టీ గునుపూడిలో అయితే గునుపూడి భీమవరంలో అయితే రాజానగరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జీపీఐ క్రియేట్ చేశారు. రాజానగరం అంటే కాకినాడ, రాజమండ్రి సార్. అదే రాజమండ్రి దగ్గర. రాజమండ్రి దగ్గర. ఓకే. తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఫాదర్ అంటే ఆ జీపీఐ లో కూడా మా ఫాదర్ వీలునామా ఇచ్చినట్టు సంథింగ్ అన్రిజిస్టర్డ్ వీల్ రాసినట్టు, తర్వాత ఇంకొక వీలునామా క్రియేట్ చేశారు. మొత్తం ఫోర్జరీ. ఓకే. మా ఫాదర్ సంతకాలు పెట్టి తీసుకుని రాజమండ్రిలో స్టాంప్ పేపర్ కొని భీమవరంలో రాసినట్టు మళ్ళీ ప్రాపర్టీ రాసిచ్చినట్టు ఒక ఫోర్జరీ వీలునామా క్రియేట్ చేశారు. వీలునామా క్రియేట్ చేసి ఆఖరి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఏం చేశారంటే పోలీసు ఆల్రెడీ నేను ఎస్పీ గారికి వీళ్ళందరికీ కంప్లైంట్ పెట్టాను. వీళ్ళు కంప్లైంట్ అంటే తీసుకుని ఇది క్రిమినల్ యాక్టివిటీ అవుతుందని వాళ్ళు ఏం చేశారంటే సివిల్ మ్యాటర్ లో పోలీసులు ఇన్వాల్వ్ కాకుండా ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఓకే. ఆర్డర్ లో కూడా అది ఆ సర్వే నంబరు కాదు, ఆ రిట్ పిటిషన్ లో మేము పార్టీసు కాదు, అసలు అది సంబంధం లేదు. ఈ విషయమై నేను ఏం చేశానంటే మళ్ళీ అక్కడ సివిల్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కోసం అప్లై చేశాను. ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు. ఓకే. ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ మా సైట్ లోకి మేము వెళ్తుంటే చంపడానికి ప్రయత్నించడం, ఎస్సీ ఎస్టీ వాళ్ళని పాపం వాళ్ళని పెట్టి మమ్మల్ని ఇబ్బంది గురి చేయడం ఇట్లాంటివన్నీ చేశారు. నేను మళ్ళీ ఏం చేశానంటే అసలు ఈ రిట్ పిటిషన్ ఒకటి తీసుకుని ఆ కోర్టు ఇలాగా ఇన్వాల్వ్ కాకూడదని ఆ బోర్డు ఒకటి పెట్టారు అక్కడ. మీకు ఒక వీడియో పంపించాను నేను, ఫోటో. అవును. ఆ బోర్డు పెట్టారు. ఆ బోర్డు అసలు ఏంటంటే పోలీస్ ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పింది అంతే, కానీ అందులో ఉన్న సర్వే నెంబర్ అది కాదు అసలు. ఓకే. యాక్చువల్లీ వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే 52(2)C2, కానీ అది 154/1 సర్వే నెంబర్. సో రాంగ్ సర్వే నెంబరు సివిల్ మ్యాటర్ లో పోలీసులు ఎంటర్ కాకూడదు అన్న దగ్గర మరి మీ ఎక్స్ప్లెనేషన్ కోర్టుకి ఇచ్చారా? లేదండి ఇక్కడ ఇలా క్రిమినల్ యాక్టివిటీ జరిగిందని. హైకోర్టుకి వెళ్ళాను నేను మళ్ళీ. సార్ ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా గానీ ఏం చేసినా గానీ ట్రెస్ పాస్ చేశారు, ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు అని చెప్పి నేను హైకోర్టులో మళ్ళీ ఇంకొక రిట్ పిటిషన్ వేసాను. అప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఏది నేను ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఓకే. రీసెంట్ అది దాని మీద నేను ఆల్రెడీ పోలీసులకి వీళ్ళందరికీ ఇది ఇచ్చాను. ఓకే. లెటర్ పంపించాను, కోర్టు డాక్యుమెంట్స్ పంపించాను, అన్ని వెళ్ళాను, కలిసాను, వచ్చాను. అయినా కానీ కేసు బుక్ చేయలేదు. నేను అప్పుడు ఏం చేశానంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో పెట్టాను దీన్ని. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పటి వరకు మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు, ఏం చర్యలు తీసుకున్నారో నాకు చెప్పండి అని. ఓకే. అప్పుడు మొన్న ఎంక్వైరీకి పిలిచారు. ఎంక్వైరీకి పిలిచిన తర్వాత అప్పుడు నేను మొత్తం ఎవిడెన్స్ అన్ని పెట్టాను. ఓకే.
సార్ ఫస్ట్ ఇట్లా జీపీఏ క్రియేట్ చేశారు. తర్వాత ఒక ఫ్రాడ్ విల్ క్రియేట్ చేశారు. తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా సార్ మొన్న జూన్ 18వ తారీఖు హ్మ్. నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో హ్మ్. ఒక పార్టిషన్ డీడ్ క్రియేట్ చేశారు. ఈ మేనత్తలు ఇద్దరు కలిసి. అది కూడా ఎట్లాగా 2015 మా నాన్నకి ఆస్తి రాయక ముందర పాత డాక్యుమెంట్లు పెట్టి. ఓకే. ఓల్డ్ డాక్యుమెంట్స్ సార్. అన్ని ఇన్వాలిడ్ ఓల్డ్ డాక్యుమెంట్స్. హ్మ్. అంటే అసలు ఎలా అంటే సిస్టమ్ సబ్ రిజిస్టర్స్ దగ్గర నుంచి కూడా హ్మ్. ఇవన్నీ వెరిఫై చేసుకోకుండా ఎలా చేస్తున్నారో అర్థం కాలేదు. ఈసీ పెట్టలేదు. మా ఫాదర్ చనిపోయినట్టు ప్రస్తావించలేదు. అసలు ఏమీ చేయలేదు అసలు డాక్యుమెంట్ లో. హ్మ్. అంతా ఫ్రాడ్ సార్. చీటింగ్, ఫ్రాడ్ ఓకే. తో భీమవరం వెళ్ళడం, ఈ కలెక్టర్ ని వీళ్ళందరినీ కలవడం, మొరబెట్టుకోవడం, రావడం. నేను ఒంగోలు ఐటీసీలో చేస్తాను సార్. ఓకే. ప్రతిసారి 20,000 పెట్టడం, 2-3 రోజులు సెలవు పెట్టడం, రావడం. హ్మ్. అక్కడికి వెళ్తే ఫుల్ థ్రెట్ హ్మ్. వీళ్ళతో, ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళతో. ల్యాండ్ మాఫియా తోట మీ ఎంత మీ struggle రిలేటివ్స్ అంటే అంత తోట? struggle. వీళ్ళంతా రిలేటివ్స్ కాదు సార్. వీళ్ళు రిలేటివ్స్, వీళ్ళు ల్యాండ్ మాఫియా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు దీన్ని. సో అంటే మీకు క్షమించాలి. మీ మీ ఫ్యామిలీ వాళ్ళతోటి మీకు ఇష్యూ ఏం లేదు? ఫ్యామిలీ అంటే ఈ మేనత్తలు ఏం చేశారంటే సార్, ల్యాండ్ మాఫియా వాళ్ళని అప్రోచ్ అయ్యారు. సో ఏదైతే మీకు వాళ్ళని రాసిచ్చారో, మీ ఫాదర్‌కి రాసిచ్చారో మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకోవడం కోసం ఇదంతా చేశారు. అంతే మొత్తం కదా? అంతా ఫ్రాడ్ డాక్యుమెంట్. ఓకే. ఒకసారి ఆస్తి రాసిచ్చేసిన తర్వాత హ్మ్. మళ్ళీ వెనక్కి ఎలా వస్తుంది సార్ అది? హ్మ్. ఐదర్ మా ఫాదర్ వచ్చి వెనక్కి ఇచ్చేసేయాలి, క్యాన్సిల్ చేయాలి హ్మ్. కదా. అవును. ఆయన చనిపోతే ఈ ఈ ప్రాపర్టీ కోసం ఆయన చనిపోతే కనీసం చెప్పలేదు సార్. క్రిమినేట్ చేసేసారు. ఓకే. నా క్వశ్చన్ అలా, నా బాధ అలా, మేము బ్రాహ్మణం సార్. హ్మ్. చనిపోతే ఈవెన్ చెప్పాలి కదా సార్. అవును. మేము అవును. క్రిమేట్ చేయము అంటే అప్పుడు వాళ్ళు దాని మీద ఇది తీసుకోవాలి, అవును. స్టాండ్ తీసుకోవాలి. అది కూడా చేయకుండా ఇలా చేయడం ఎంతవరకు ధర్మం అన్నది నా క్వశ్చన్ ఇక్కడ. ఓకే. అది వాళ్ళు సమాధానం చెప్పాలి ఫ్యామిలీ పరంగా అనేది దాన్ని ఇక్కడ చెప్పడానికి లేదు గానీ, సో ఈ ప్రాసెస్‌లో ఈ రిజిస్ట్రార్‌లు గావచ్చు, వీళ్ళు అసలు వెరిఫై చేసుకోకుండా డాక్యుమెంట్స్ ఒరిజినలా? కాదా? ఏ డాక్యుమెంట్స్? తర్వాత ఉన్నటువంటివి ఏంటి? ఇవన్నీ అసలు చూసుకోకుండానే ఇవన్నీ క్రియేట్ చేసేసారు. మొత్తం సార్. అసలు రైట్. ఎన్ని రకాలుగా అంటే సార్, అన్ని రకాలుగా వాళ్ళు సో లీక్ ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ క్రియేట్ స్టేజ్‌లో చేస్తున్నారు ఉందండి? ఫస్ట్. ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉంది కిరణ్? ఇది ప్రజెంట్ సివిల్ కోర్టులో రన్నింగ్ లో నడుస్తుంది సార్. ఇది మనకి కోర్టు ఫేవర్ గా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది నాకు ఫేవర్ గా. ఓకే. అయినా కానీ దాన్ని ట్రెస్పాస్ చేసి బోర్డులు తీసేసి అక్కడికి వెళ్తుంటే మొన్న కూడా రీసెంట్ గా చంపేద్దామని ట్రై చేశారు. మరి పోలీసులకి మళ్ళీ కంప్లెయింట్ అసలు ఇచ్చారా? మళ్ళీ ఇచ్చాం. మొన్న మరి ఏం శుక్రవారం యాక్షన్ అయితే తీసుకున్నారు కంప్లైంట్ వాళ్ళ ఇచ్చాం మీద? సార్. నిన్న ఎఫ్ఐఆర్ బుక్ చేశారు సార్. ఓకే. రఘువీర్ విష్ణు గారు పిలిపించారు, హ్మ్. డిఎస్పీ గారు. హ్మ్. పిలిపించి అప్పుడు ఆయనకి మొత్తం కేసు అంతా బ్రీఫ్ చేశాం. హ్మ్. అప్పుడు ఎస్ దిస్ ఇస్ ఏ ఫోర్జరీ, ఫ్రాడ్, చీటింగ్ అని చెప్పి అప్పుడు దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఓకే. సో నిన్న ఇప్పుడు చేశారు. ఇప్పుడేంటి శుక్రవారం సిట్యుయేషన్? చేశారు. మన శుక్రవారం అయిందా? మన శుక్రవారం అయింది సార్. ఓకే. ఇప్పుడు కరెంట్ స్టేట్? సార్ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ ఏంటి? అది మళ్ళీ ఇంకొక థ్రెట్ చేస్తారు సార్ వాళ్ళు. దీన్ని మించిన ఇంకొక మన చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ఏదో ఒకటి వెతుకుతారు వాళ్ళు. సరే, వాళ్ళు వెతుకుతారా లేదా అని పక్కన పెడితే, ఇప్పుడు సరే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వాళ్ళ మీద, వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారా ఏంటి అనేది పోలీసులు తీసుకోవాల్సిన యాక్షన్ అది. సో ఇప్పుడు మీరు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మీ ప్రాపర్టీలోకి మీరు వెళ్ళడానికి ఇప్పుడున్న ఇబ్బంది ఏంటి? ఇప్పుడు కూడా అక్కడ మనుషులే సార్, ఎస్సీ ఎస్టీ వాళ్ళని పెట్టి హ్మ్. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళకి ఏమి ఇస్తారు ఆనందం? ఓకే. నాకు రైట్ ఉంది, లీగల్ హెయిర్స్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, ఈసీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అందరికీ తెలుసు సార్, దీంట్లో వాస్తవం తెలుసు. ఓకే. కానీ ఎవరు మాట్లాడరు. ఓకే. ఒకసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతారా? వెళ్ళాను సార్, కలెక్టర్ గారిని కలిసాను. మొన్న శుక్రవారం కూడా అక్కడ కలెక్టర్ కల్పన గారిని కలిసాను. హ్మ్. ఆవిడ కొత్తగా వచ్చారు, జాయింట్ కలెక్టర్. హ్మ్. ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా దీని మీద నేను ఒక కంప్లైంట్ పెట్టాను. హ్మ్. ఆల్రెడీ మీకు ఈ కంప్లైంట్స్ మొత్తం యెస్. ఐ హావ్ ఇట్. ఫార్వర్డ్ చేశాను. హ్మ్. ఈ సిస్టమ్ తో నేను ఎంత ఫైట్ చేస్తున్నానంటే సార్, ఇంత స్ట్రగుల్ ఉంటుందా అనిపించింది నాకు. ఓకే. ఈవెన్ దో ఇది 22A సంబంధించింది కాకపోయినా గానీ మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్లీ విల్ ట్రాక్ దిస్. చూద్దాం. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఇచ్చారు కాబట్టి ఏం జరుగుతుందనేది. ఫర్దర్ అప్డేట్స్ ఏంటి అనేది కూడా నాకు ఒక్కసారి చెప్పండి. నేను ఫర్దర్‌గా నేను కూడా ఫాలో అప్ చేస్తాను.
ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అయ్యో! దట్స్ ఓకే. థ్యాంక్ యూ. దట్స్ ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఉంటాను. సో, ఇట్స్ ఎ క్లియర్ కట్ మీరు విన్నారు గదా! నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఎవరెవరు ఇందులో ఏం జేస్తున్నారో అనేటువంటిది. అంటే ఇక్కడ తన, మన భేదం లేదు. సొంత వాళ్ళు గూడా ఆఖరికి ఉంటాయి. కామన్‌గానే ఉంటాయి. ఎంతమందిని చూడట్లేదు. మాజీ సైనికుల దగ్గర నుంచి కూడా ఇంటి వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటివి ఆస్తి కోసం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ లేని ఒక గ్రీడ్ వచ్చేస్తుంది అప్పటిదాకా. సో, ఏం జరిగిందనేది వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి మనం వెళ్ళలేదు. బట్ సిస్టమ్ గూడా ఇక్కడ ఫెయిల్ అవుతోంది ప్రొటెక్ట్ చేయడంలో. కామన్ పీపుల్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు, అలాగే ఈ ల్యాండ్ గ్రాబింగ్ ముఠాలు పెరుగుతున్నాయి అన్న దగ్గరకొచ్చేసరికి ఎందుకని చెప్పలేకపోతున్నారు వాళ్ళు, ఎందుకని చెప్పి చేయలేకపోతున్నారు అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ బలంగా వస్తోంది. సో, చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇక నెక్స్ట్ పంపించినటువంటిది అనగాని సత్యప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. యెస్, ఆల్రెడీ మనం మెన్షన్ చేసున్నాము. దీంట్లో బీఆర్‌కే వర్మ గారు 15 days back laid documents and 10-1 అడంగల్ రిప్లై ఇవ్వండి అని చెప్పి పెట్టారు. లెటర్ కూడా పెట్టున్నారు మనకి విశాఖపట్నం నుంచి. వర్మ గారు మీరు కాల్ చేశారు, వాట్సాప్ ద్వారా పెట్టమన్నాను, పెట్టారు సార్. కానీ నాకు ఉన్నటువంటి కొన్ని పరిమితులతోటి నేను చెప్పాను కదా కాల్ చేయలేదని. నేను ఇప్పుడు మీకు కాల్ చేస్తున్నాను లైవ్‌లోనే. ఒక్క సెకండ్. గుడ్ ఈవినింగ్ సార్. వర్మ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే, నమస్తే. సో, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను ఫోన్‌లో అటెండ్ అవ్వలేకపోయాను. వాట్సాప్‌లో కూడా రిప్లై ఇవ్వలేకపోయాను. తప్పుగా అనుకోద్దు దానికి. సో లేదు సార్, ఏం లేదండి. అదే రోజు పంపుతారు కదా, మీరు పెడుతున్నారు కదా. అదేనండి. సో, ఏంటి మన ఇష్యూ ఏంటనేది ఒక్కసారి చెప్తారా? నేను లైవ్‌లోనే ఉన్నాను. మన ఇష్యూ అంటే అదే చెప్పాను కదా సార్. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అయ్యి 22 సంవత్సరాల క్రితం అయిపోయిందండి. ఎంఆర్ఓ గారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండి, రిజిస్టర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండి. రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లే కదండి. ఒక ఆయనేమో ఇది అసెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, సీలింగ్ ల్యాండ్ కాదు, రైతు వారి జిరాయితీ పట్టా ల్యాండ్, పట్టా నెంబర్లతో సహా వేసి ఆయనేమో రిజిస్టర్ కి లెటర్ ఇచ్చారండి. ఎంఆర్ఓ గారండి. ఓకే. రిజిస్టర్ గారు కూడా సేమ్ అదే పట్టాలు, జిరాయితీ పట్టా ల్యాండ్, అసెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఈ వాళ్ళ దీని మీద సర్వ హక్కులు మీవే అని చెప్పేసి లెక్కలో ఆయనేమో స్టాంప్ డ్యూటీ కట్టించుకొని అన్ని చేసుకొని ఆయన రిజిస్ట్రేషన్ చేసాడు పక్కగా. ఓకే. సాక్షి సంతకాలు, ఆధార్ కార్డు ఇవన్నీ మీకు తెలిసినవే కదండి. అన్ని అన్ని చేసిన తర్వాత 22 years అయ్యిందండి. 22 ఏళ్ల క్రితం ఇవన్నీ ప్రాపర్ గానే అయ్యాయి. 22 సంవత్సరాల క్రితం కొన్నామంట రిజిస్ట్రేషన్ అయ్యి. కొన్న తర్వాత 2016 దాకా మనకేమో 2014 ఎండింగ్ 16 ఈ లోపు వరకు కూడా మన భూమి జోలికి ఎవరు రాలేదు. మా పొజిషన్ లోనే ఉందండి. ఇప్పుడు ఎలాగైతే మా భూమి ఒకవేళ ఎవరన్నా తీసుకోవాలన్నా వన్స్ రిజిస్ట్రేషన్ అయిన భూమి గవర్నమెంట్ వాళ్ళకి మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలన్నా, గవర్నమెంట్ తీసుకోవాలన్నా సివిల్ కోర్టుకి వెళ్ళి అక్కడ సూట్ వేసుకొని వాళ్ళు గెలిచి మన భూమి మీద రావాలి. అంతవరకు రావడానికి రైట్స్ లేవు కదా సార్. అవును, మీకు తెలుసు కదండి. అవును. మీకు తమకు తెలియదు ఏం కాదు. అందువల్ల ఏంటంటే అది ఏమైందంటే ఇప్పుడేమో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఏమో మీరు ఇది వరకు ఎంఆర్ఓ ఏమన్నాడండి, ఎస్ఎండ్ అంటున్నాడండి. ఇప్పుడు ఎంఆర్ఓ ఎస్ఎండ్ అంటున్నాడు. ఎంఆర్ఓ ఏంటంటే ఎస్ఎన్ అని చెప్పేసి మా దగ్గర అక్కడ కోర్టులో చెప్తున్నాడండి. గయ్యాలని చెప్పి కొంచెంసేపు చెప్తున్నాడు, ఎస్ఎన్ ఏమో అని కొంచెంసేపు చెప్తున్నాడండి. అయితే కలెక్టర్ ఏమో ఎప్పుడు కూడా ఎస్ఎన్ ల్యాండ్, గయ్యాల ల్యాండ్ అని చెప్పేసి కలెక్టర్ వేస్తుందండి. ఓకే. కోర్టులో అయితే ఇప్పుడు మన ఆల్రెడీ హైకోర్టులో ఉన్నదండి. అప్పుడు 15 సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తుందండి. 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు. 15 అంటే 13, 14 22 పెట్టిన వెంటనే మేము హైకోర్టుకి వేసామండి. 22A ఎప్పుడు పెట్టారు సార్? ఇది 14లో పెట్టారు సార్. 2014లో పెట్టారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక పెట్టారండి. ఇది స్టేట్ డివైడ్ అయిన తర్వాత. స్టేట్ ఏమో డివైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది కదా సార్. అవును, అప్పుడు పెట్టారండి. ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే అండి,
ఇప్పుడు మనకి 3 విధాలుగా అవకాశాలు ఉన్నాయండి. లాయర్ గారు ఏం చెప్తారంటే ఎస్ఎండ్ అన్నా 2023 ఎస్ఎండ్ భూములు 20 సంవత్సరాలు దాటితే అమ్ముకోవచ్చని వైసీపీ ప్రభుత్వం యాక్ట్ ఉందండి. సరే అది పక్కన పెట్టేసేయండి. మీకు 22 ఏళ్ల క్రితం అంటే 2014కి ముందు 2004 జరిగింది సార్. ఓకే. 2002, 2004 టైంలో మీరు కొన్నారు. కొన్నామండి. మీరు ఎవరి దగ్గర కొన్నారు సార్? మేమేమో రైతుల దగ్గర కొన్నామండి. వాళ్ళు మా స్వాధీన హక్కు అని చెప్పేసి వాళ్ళేమో రిజిస్ట్రేషన్ చేశారండి. 10-1 ఆడంగులు అవి ఇచ్చారండి. తర్వాత ఏమో అయ్యేమో అందులో నంజు పుంజు అని కూడా రాశారండి అందులోని. అదేమో అవి పట్టుకొని వెళ్తే ఈ రిజిస్టర్ ఏమో లెటర్ పంపితే అమ్మారో రిజిస్టర్ ఏమో మాకేమో రిజిస్ట్రేషన్ చేశారండి. సో 2002, 2004లో అన్ని డాక్యుమెంట్లు అంతంత బాగానే ఉంది, ఇదేమి గవర్నమెంట్ కాదు, అసైన్మెంట్ కాదు, ఇంకోటి కాదు అని చెప్పి ప్రాపర్గా పట్టా అని చెప్పి రిజిస్టర్ చేశారు, మీ పేరు మీద ఇచ్చేశారు. ఇచ్చేసారు సార్. రామారావు గారు ఇచ్చారు, రిజిస్టర్ చేశారు. అదే చేశారండి. కానీ 2014 దగ్గరకు వచ్చేసరికి ఇది అసైన్ ల్యాండ్ అయిపోయింది. 2014 వచ్చేసరికేమో అప్పుడేమో ఈ కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పేసి అండి. అప్పుడు దాకా రిజిస్ట్రేషన్ అయ్యాయండి. మేము ఆల్రెడీ ఇంకొక 3 ఎకరాల 90 సెంట్లు మాకు ఉండదండి. అందులో 2 ఎకరాలు మీకు పెట్టారండి. అందులో 1 ఎకరం 90 సెంట్లు మేమేమో ప్లాట్లు వేసి మేము మామూలుగా మేము సేల్ చేసామండి. ఆ సేల్ చేసిన వాళ్ళు ఇంకోళ్ళు చేసుకున్నారండి, వాళ్ళు ఇంకోళ్ళు చేసుకున్నారు. అప్పుడు 4 హ్యాండ్స్ మారాయండి. 2004లో కొన్నది 2014 అంటే 10 సంవత్సరాల వరకు ఎవరు రాలేదండి. మా భూమి వరకు రాలేదు. కలెక్టర్ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ నోటీసులు కానీ ఏవి మాకు రాలేదండి. 2014లో అప్పుడేమో వీళ్ళు వచ్చారు వాడండి, ఎవరు తెలుగుదేశం వచ్చిన వెంటనే కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి 22లో పెట్టేశారండి. వెరీ గుడ్. ఓకే. పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళేమో ఆపేశారండి. ఆపేస్తే మేము వెంటనే కోర్టుకి వెళ్తే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే 22లో పెట్టారండి, అవదండి రిజిస్ట్రేషన్, మీరు కోర్టు పోండి అన్నారు. అప్పుడు కోర్టుకి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే కోర్టు వాళ్ళు ఏం చేశారంటే మీరు జిరాయితీ పట్టా ల్యాండ్ ఎస్ఎన్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని మీరు ఎంఆర్ఓ లెటర్ ఇచ్చారా లేదా? ఆ తర్వాత జిరాయితీ ల్యాండ్ పట్టా ల్యాండ్ అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేశారా లేదా చలనా కట్టించుకొని ఆ 2 కరెక్ట్ అయినప్పుడు మీరు వెంటనే 22లో ఇమీడియట్ గా డిలీట్ చేయండి 2 నెలల టైం లోపు అని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. వీళ్ళు 2 సంవత్సరాలు అయినా తీయలేదండి. ఓకే. తీయకపోతే అప్పుడు మేము ఏం చేసామంటే కంటెంప్ట్ చేసామండి, కలెక్టర్ మీద కంటెంప్ట్ చేసామండి. ఆ కంటెంప్ట్ లో ఆవిడేమో ఆర్డర్ ఏమో ఇచ్చిందంటే అండి, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అప్పుడు డిప్యూటీ ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ ఇచ్చారండి సంవత్సరం పాటు. ఇన్ఛార్జ్ ఇచ్చిన ఎంఆర్ఓ చెల్లదు, అతనేమో అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పేసి చెప్పిందండి. సూపర్. చెప్తే అప్పుడు దానికి ఏంటంటే ఇదే జడ్జి గారి దగ్గర జడ్జి గారు ఐఏఎస్ అని చెప్పి అటకారంగా నవ్వి ఇన్ఛార్జి ఎంఆర్ఓ సంతకం చెల్లదా అని చెప్పి లాయర్ తో కోప్పడి లాయర్ తో నవ్వుతూ మాట్లాడి ఆయనేమో మళ్ళీ రిట్ వేసుకోమన్నాడండి. మరి ఒకసారి డిస్పోజ్ అయిపోయింది కదండి ఆ రిట్. అప్పుడు మళ్ళీ రిట్ వేసేవాళ్ళు. ఆ రిట్ ఏమో మొన్న వాయిదా అయ్యేదానికి ఫైనల్ వాళ్ళు కౌంటర్ వేసారండి. ఆ కౌంటర్ లో కూడా మళ్ళీ గయ్యాలనే వేసారు. ఓకే. మరి ఆయన ఏమన్నారంటే వాళ్ళు గయ్యాలనే వేసుకోమండి, లేదో చెత్తో గిత్తో పెంటో ఏదో ఒకటి వేసుకోమండి, మాకు అనవసరం కౌంటర్ వేస్తే కౌంటర్ వేసిన తర్వాత మనకున్న అన్ని ప్రూఫ్స్ బట్టి మనమేమో ఆర్గ్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారండి. ఆ ద్వారా ఏంటి వాళ్ళు కౌంటర్ 2 సంవత్సరాల వరకు కౌంటర్ వేయలేదండి. టైం లేదులేండి సార్, పాపం టైం లేదులేండి. అప్పుడేమో వేసారండి కౌంటర్, మొన్న 4 రోజుల క్రితం కౌంటర్ వేసారండి. ఓకే. సో ఎప్పుడు వస్తుందండి హీరింగ్? ఎప్పుడు వస్తుంది హీరింగ్? రేపు 29 సార్. 29? సరే, 29 హీరింగ్ లో ఏం చెప్తారని చూసాక అప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడదాం సార్. అలాగే సార్, అలాగే సార్. రైట్ వర్మ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అరే, ఇంకో క్వశ్చన్ అడగడం మర్చిపోయానండి. యాక్చువల్లీ నిన్న కోనే వెంకటేశ్వర గారు, అదే మనం ఫస్ట్ మాట్లాడాం కదా, లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసి ఇంట్లో వాళ్ళు అలాగే అధికారులు ఇలాగే చేశారు, ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన అన్నారు. ఇప్పటిదాకా వీళ్ళు వెనకాల తిరగడానికి ఎప్పుడు 2017 అనుకుంటా, ఐ గెస్ సో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 2016-17 నుంచి ఈ వెనకాల తిరగడానికి ఇప్పటిదాకా ఆయన పెట్టిన ట్రావెల్ ఖర్చు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లాయర్ ఖర్చులు అన్నీ కలుపుకుంటే ఈజీగా 2 లక్షలు అవుతాయి. వీళ్ళు చేసినటువంటి తప్పుకి ఆయన పెట్టిన ఖర్చు 2 లక్షలు. తప్పు చేసేది ఒకళ్ళు, ఖర్చు మాత్రం అనుభవించాల్సింది సామాన్య ప్రజల. ఎవరిస్తారు ఇవన్నీ?
అవసరం సరే వాళ్ళదంటే అవసరం ఎందుకొచ్చింది? అవసరాన్ని క్రియేట్ చేశారు. తప్పుడు డాక్యుమెంట్లు ఇవన్నీ గూడా పెట్టి లేదంటే 22A ఇంకో దాంట్లోనే పడేసి అన్నిటిని గూడా తప్పు చేసింది ఎవరక్కడ? ఫలితం ఎవరు అనుభవించాలి? పాపం ప్రజలా? మరి దానికేం జెప్తారు సమాధానం? సరే అదైంది. ఇక ఇవాల్టికి ఆఖరి కాల్ తీసుకుంటానండి. పత్తిపాటి వెంకట సుబ్బారావు గారు. ఓకే. లెట్ మీ కాల్ హిమ్. హలో. హలో, నమస్కారం సార్. రమణ గారు నమస్కారం సార్. నమస్కారం, సార్ బాగున్నారండి? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ మీరు నాకు పంపించున్నారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను దాన్ని చూడలేకపోయాను. సో ఓకే ఒక్కసారి ఓకే ఏంటి మన ఇష్యూ ఏంటి అనేది ఒక్కసారి చెప్పండి సార్. సార్, మాది ఆర్ఎస్ఆర్ లో ఇనాం అని ఉంది సార్. 1909 ఆర్ఎస్ఆర్ లో 1909 సంవత్సరం ఆర్ఎస్ఆర్. ఓకే. ఆర్ఎస్ఆర్ లో ఇనాం అని ఉంది. 1965లో మా తాతగారు రిజిస్ట్రేషన్ ద్వారా కొన్నారు. పట్టా నెంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఉంది. ఓకే. మొత్తం ఒకటే సర్వే నెంబర్, 16 ఎకరాలు. ఎవరి దగ్గర కొన్నారు సార్ అది? అది అక్కరాజు చలపతిరావు గారని ఆయన దగ్గర కొన్నాము. ఆయనకి ఎలా వచ్చింది సార్ అది? వాళ్ళ నాన్నగారిది అక్కరాజు పద్మనాభయ్య గారని ఆయన పేరు ఉంది. 1909లో ఆర్హెచ్ లో కూడా ఈయన పేరు ఉంది. అక్కరాజు చలపతిరావు గారికి వచ్చినట్టు ఈ పొలం. సో వారసత్వంగా ఆ ఇనాం అనేది వాళ్ళకి వస్తే వాళ్ళ అబ్బాయికి వచ్చింది. అక్కడి నుంచి మీరు కొనుక్కున్నారు. ఆయన దగ్గర మేము కొనుక్కున్నాము. ఇంకా అప్పటి నుంచి మా కింద ఉంది. మా బాబాయ్ గారి వాట 2011లో 5 ఎకరాలు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ద్వారా అన్నారు. ఆయనకి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఓకే. మొత్తం 16 ఎకరాల 8 సెంట్లు, ఒకే సర్వే నెంబర్ 632 కేబెట్రగుంట గ్రామం. 2016 ఏప్రిల్లో చెప్పా పెట్టకుండా నిషేధ జాబితాలో కలిపారు. ఓకే. నాకు తెలిసేది కాదు. నేను 20 ఏళ్ళు సాఫ్ట్వేర్లో చేసి 2015లో చేయలేక రిజైన్ చేసి లోన్లు ఇవన్నీ ఉన్నాయి, మనం ఆరోగ్యం పాడవుద్దని 4-5 ఎకరాలు అమ్ముకుందామని అక్కడ రైతులను విచారం చేస్తే అప్పుడు తెలిసింది ఏదో నిషేధ జాబితా అని. సరే, అది తర్వాత వాళ్ళు ఏదో తీసేస్తారు అది ఇది అంటుంటే నేను చెన్నైలో ఉంటాను. ఓకే. ఇంక తర్వాత కరోనా వచ్చింది, గవర్నమెంట్ మారింది. నేను ఈలో బాగా రీసెర్చ్ చేసేసి కరోనా తగ్గిన తర్వాత ఇక్కడ పిల్లలకి ఆన్లైన్ క్లాసులు ఉంటే మేము ఆంధ్ర వచ్చేసి 2021 జూలై నుంచి అన్ని డిపార్ట్మెంట్లకి నేను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా, ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ చెప్తే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అన్నిటికీ అర్జీలు పెట్టానండి. ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఓకే. రెవెన్యూ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు చేశారు అన్నారు. ఎండోమెంట్ దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి అన్నారు. నేను సుప్రీంకోర్టు తీర్పు మీద మళ్ళా రివ్యూ చేస్తే అది వాళ్ళు 2013 తర్వాత అని చెప్పారు. ఓకే. 2013 తర్వాత అని చెప్పారు కదా అని చెప్పంటే ఏమీ చెప్పలేదు. సరే, తర్వాత వెళ్ళి నేను ఆర్టీఐ ప్రకారం కనీసం నా భూమి ఎందుకు కలిపారో చెప్పండి, నేను కోర్టులో అన్న వేసుకుంటానని ఆర్టీఐ పెట్టానండి. ఆర్టీఐ మాకు అప్లికబుల్ కాదు, నువ్వు అసలు ఎందుకు అంటే ఈ లోపు ఏం జరిగిందంటే ఆమె మేడం గారు సర్వే ఇన్స్పెక్టర్ని పంపించి సర్వే చేయించింది. వాళ్ళ రెవెన్యూ సర్వే ఇన్స్పెక్టర్ని. వాళ్ళు రెవెన్యూ సర్వే సునీల్ గారని, అసలు ఈ గుడికి అసలు ఏమి సంబంధం లేదు, అది ఏం లేదు, దాని పేరు ధర్మతోపు అని పడి ఉందండి. ఆర్ఎస్ఆర్ లో ప్రైవేట్ పర్సన్ నేమ్ ఉంది, శిస్తు కూడా గట్టి ఉంది, ఆయన పేరు ధర్మకర్త అని ఉంది. ఆయన పేరు రాసి ధర్మకర్తలకు కూడా రైతువారి పట్టాలు వచ్చేసినాయి. అవును. కానీ ఆర్ఎస్ఆర్ లో 1909 ఆర్ఎస్ఆర్ లో కూడా 32 రూపాయలు 31 రూపాయలు శిస్తు గట్టి ఉంది. సో దీనికి సంబంధం లేదు, మీరు ఎన్ఓసి అప్లై చేయండి అని చెప్పి అన్నారు. సరే, నేను ఇంకో రైతు మా బాబాయ్ గారికి ఉంది, ఆయన ఎన్ఓసి అప్లై చేశాం. చేసిన తర్వాత పిల్లలకి ఇక్కడ మామూలు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని ఇంకా ఆంధ్ర వచ్చేస్తున్నాం కదా, మనం మళ్ళా కలవలేమని చెప్పి మళ్ళీ ఒకసారి కనపడదామని వెళ్ళాను. ఓకే. ఎండోమెంట్ ఆఫీస్ కి. సరే, వాళ్ళు ఏమంటారంటే ఏంటి ఎన్ఓసి అంటే మాటలా, ఏళ్ళకేళ్ళు పట్టుద్ది. ఏంది మొన్న మీరు 3 నెలల నాడు అప్లై చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి స్టేటస్ అడుగుతారు ఏంటి అన్నారు. ఏంటండి? మీరు 3 నెలల క్రితం ఎన్ఓసి అప్లై చేసి ఇప్పుడు స్టేటస్ కోసం వచ్చారేంది, ఎన్ఓసి అంటే మాటలు అనుకుంటున్నారా, ఏళ్ళకేళ్ళు పట్టుద్ది ఎందుకంట అని చెప్పని మమ్మల్ని నిధులిచ్చి కొట్టారండి. అది ఎందుకు ఏళ్ళకేళ్ళు ఎందుకు పడుతుందంటే ఎన్ఓసి ఇవ్వడానికి? ఏమో మరి, ఇంకా నేనేం మాట్లాడలేదు. ఇంకా నేనేం మాట్లాడకుండా మేలకొండ వచ్చి రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. ఓకే. రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే 2021 సెప్టెంబర్ లో రిట్ పిటిషన్ ఫైల్ చేశాను.
22 సెప్టెంబర్లో కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక కమిటీ ఉంది, దీనికోసం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, వాళ్ళని రివ్యూ చేయండి అని కోర్టు రిట్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు అలా ఎందుకు ఇచ్చింది? 2016 నుంచి ఈ దుర్మార్గం జరుగుతుంటే 2017 7,000 రిట్ పిటిషన్స్ హైకోర్టుకి వెళ్ళినాయి. అవును. అప్పుడు కోర్టు వాళ్ళు అవన్నీ చూడలేదు, వాళ్ళకి విసుగుబట్టి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ మేము కలెక్టర్ ఆధ్వర్యంలో మేము త్రిసభ్య కమిటీ ఫామ్ చేసి మేము అది పరిష్కారం చేస్తాం ఎక్కడికక్కడ అని చెప్పి అన్నారు. అసలు ఆ త్రిసభ్య కమిటీ అప్పుడు ఫామ్ కాలేదు, గవర్నమెంట్ మారినాక అసలు లేదు అది. ఓకే. సరే, నేను మళ్ళా వచ్చి ఎంఆర్ఓ గారిని అడిగితే, అయ్యా ఇది మాకు సంబంధం లేదని ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. లెటర్ నాకు పంపారు కోర్టు రిట్కి. కోర్టుకి వాళ్ళు ఎవరు అఫిడవిట్ దాఖలు చేయలేదండి. నాకు మాత్రం వీళ్ళు పంపారు. ఏమని పంపారు? ఎండోమెంట్ వాళ్ళు ఎండోమెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళండి అని పంపారు. ఓకే. సరే, నేను వెళ్ళలేదు. తర్వాత స్పందన అర్జీ పెట్టాను కలెక్టర్ గారికి. ఆయన ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు. కాకపోతే ఆఫ్లైన్ నాకు తెలిసిందేనంటే ఎండోమెంట్ భూములు మాకు సంబంధం లేదని కలెక్టర్ గారు అంటున్నారు. ఓకే. సో తర్వాత ఇంకా అది అలాగనే ఉంది. అంటే నేను ఇక్కడ నుంచి వచ్చి మళ్ళా హైకోర్టులో మాండమస్ వేయాలి వాళ్ళ మీద. 3 ఏళ్ళు అయింది, మళ్ళా వాళ్ళు అసలు అఫిడవిట్ ఏమి దాఖలు చేయలే. ఓకే. కౌంటర్ అఫిడవిట్. ఇప్పుడు మొన్న జనవరి 2న ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా తీసేయండి అని 435 జారీ చేసింది గవర్నమెంట్. జియో నెంబర్ 435. దానికి అగనెస్ట్ గా గవర్నమెంట్ దగ్గర ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా ఈ రైతు డాక్యుమెంట్ ని వైడ్ చేయొద్దని కూడా స్పష్టంగా చెప్పింది. అందుకని చెన్నై నుండి ఫిబ్రవరిలో నేను పీజీఆర్ఎస్ రిక్వెస్ట్ పెట్టాను. సరే, ఫిబ్రవరిలో పెట్టాను. మార్చిలో మా మేనత్త గారు పెద్ద ఆవిడ చనిపోతే వచ్చాను. వాళ్ళకి తెలిసిందో ఏమో ఏది తెలియదు నాకు. వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళాను. ఓకే. వెళ్తే అంటే ఇంకొక రోజులో పీజీఆర్ఎస్ అయిపోయిందని నన్ను 1965 నుంచి ఈసీ తీసుకురమ్మన్నారు. ఓకే. సరే, తెమ్మన్నారు కదా, అది నాకు ఉపయోగపడుద్ది కదా అని నేను కందుకూరు, అంటే అప్పుడు కందుకూరు ఎస్ఆర్ఓ కిందకు వస్తుంది, ఇప్పుడు సింగరాయకొండకు వస్తుంది. 83 నుంచి ఆన్లైన్ లో ఉంది. 65 నుంచి 83 కందుకూరులో అప్లై చేసి వాళ్ళు వచ్చాను నేను చెన్నై. నాకు ఏప్రిల్ 13 గుండెపోటు వచ్చింది. ఇంక వెనక్కి రాలేకపోయాను. అయ్యో సారీ. ఇంకా వాళ్ళని వాట్సాప్ లో పంపమని తహసీల్దార్ గారికి నేను వాట్సాప్ లో పంపాను. పంపిన తర్వాత వాళ్ళు పీజీఆర్ఎస్ రిక్వెస్ట్, ఇది 1900 ఆర్ఎస్ఆర్ ప్రకారం ఇవన్నీ రాయకుండా ఇది ధర్మతోపు కనుక స్పష్టంగా ఎండోమెంట్ ఇది పీజీఆర్, అందుకని మేము తీయలేము అని చెప్పని రిప్లై ఇచ్చారు. సరే, నాకు వాట్సాప్ మెసేజ్ పంపితే నేను చెప్పాను, చట్టం ప్రకారం ఇచ్చామంటే నేను చట్టమే మాట్లాడుతున్నాను, ఎలాగవుతుంది మీది అని చెప్పని నేను ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేసి ఈ 1077/2015 అని సేమ్ ప్రకాశం జిల్లా త్రోవగుంటలోనే ధర్మకుంట అని పడి ఉంది ఆర్ఎస్ఆర్ లో వాళ్ళది. అందుకని వాళ్ళది 8 ఎకరాలు 4-5 ఓనర్లు ఉన్నారు, వాళ్ళు నిషేధ జాబితాలో పెట్టారు. కోర్టు వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉదహరిస్తా ఈ ఇనాం చట్టం రద్దు అనేది ఒక సంపూర్ణమైన చట్టం, దీని ద్వారా వచ్చిన రైతువారీ పట్టాలను నిరాకరించే హక్కు ఎవరికి లేదు అని అడ్రస్ చేసి మరీ వాళ్ళు తీర్పు చెప్పారు. అలాగనే ఎండోమెంట్ వాళ్ళు ఇన్ని దశాబ్దాల తర్వాత వచ్చి క్లెయిమ్ చేసే హక్కు లేదు లిమిటేషన్ యాక్ట్ ప్రకారం. రెండోది, అసలు ప్రైవేట్ పట్టా భూముల్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళమంటాం కూడా సరికాదు అని స్పష్టంగా తీర్పు చెప్పింది. సరే, నేను ఇప్పుడు అవన్నీ ఆ తీర్పులు అన్ని తీసుకొని ఇక నేను పీజీఆర్ఎస్ వాళ్ళకి విడిగా పంపాను. ఇంకా నేను అన్ని సేకరించి నేను ఇప్పుడు మళ్ళా మ్యాండమస్ వేద్దాం అనుకుంటున్నా. మ్యాండమస్ కోసం ఎక్కువ డాక్యుమెంట్లు తీద్దామని 10(1) రిజిస్టర్ అడిగాను. అంటే 1909 ఆర్ఎస్ఆర్ తర్వాత ఈ పట్టా ఇవన్నీ 1965 రిజిస్టర్, అంటే 1997 వరకు ఉంది ఏది 10(1) రిజిస్టర్. దాని ప్లేస్ లో ROR వచ్చి 1B పట్టాదారు పాస్బుక్ అడంగళ్ళు వచ్చినాక దాన్ని ఆపేశారు 1997లో. అయినా కూడా అది ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి. కానీ కోర్టు తీర్పులో అసలు ROR పనిచేస్తుందని చెప్పారు. ఏది అడంగళ్ళు పట్టాదారు పాస్బుక్ 1B పనిచేస్తాయి, దానికి అడిషనల్ గా అసలు ఇనాం రద్దు ద్వారా వచ్చిన రైతువారీ పట్టా సంపూర్ణమైన హక్కులు ఉంటాయని చెప్పింది.
సరే ఆ 10 నేను ఇక్కడ కూర్చొని ఆర్టీఐలో పెడితే 10-1 లేదని ఇచ్చారు. హ్మ్. సరే ఎస్ఎఫ్ఏ అని ఫెయిర్ అడంగల్, సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్ అడిగాను, హ్మ్. అది లేదని ఇచ్చారు. ఓకే. ఇంకా ఇనాం రిజిస్టర్ అది అప్పుడు గుంటూరు జిల్లాలో గెజిట్ లో ఉంటది, హ్మ్. కానీ అది ఆర్డీఓ గారి అధీనంలో ఉంటది. ఇనాం రిజిస్టర్ లో ఉన్న ఎంట్రీ అన్న కాపీ ఇవ్వండి అని పెట్టాను, అది ఇంకా రావాలి, టైం అవ్వలేదు. హ్మ్. ఇంకా ఆ డాక్యుమెంట్లు పెట్టుకొని మళ్ళా కోర్టులో మ్యాండమస్ వేద్దామని. ఓకే. నేను అప్పుడే కోర్టులో మ్యాండమస్ వేయాలంటే నాకు మళ్ళా కోర్టు ఫీజులు నేను అదే రిజైన్ చేసి ఉన్నాను, నేను కట్టుకోలేకపోతున్నాను. అదే సార్. అది పరిస్థితి. సో ఇప్పుడు మాండమస్కి వెళ్ళాలంటే ఆర్డీఓ దగ్గర నుంచి మీకు అది కాపీ రావాలి. ఆ కాపీ రాకపోయినా నేను ఉన్న డాక్యుమెంట్స్ వెళ్ళొచ్చు, ఇంకా అన్ని తీసుకొని వెళ్తే బాగుంటది కదా కరెక్ట్ కరెక్ట్. అని నేను చేసిన రీసెర్చ్ అంతా ఏంటంటే వాట్సాప్ ఈ యూట్యూబ్ ఛానల్లో, ఏబీ ఛానల్, మీ ఛానల్ రీసెర్చ్ అన్నిట్లో నేను పెడుతున్నా. అదే ప్లస్ సార్. నా వాట్సాప్ ఫ్రెండ్స్ కి అందరికి తెలియాలి ఇది. అదే సార్. ఇది ఏంటంటే దేశంలో అన్ని చోట్ల ఉంది సార్ అవినీతి. అక్కడక్కడ కొంతమందికి ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి అన్యాయాలు జరుగుతాయి. అదే సార్. ఒక్క సెకండ్. ఇలాగ గంపగుత్తగా ఏ రాష్ట్రంలో జరగలేదు. సేమ్ ప్రకాశం జిల్లా త్రోవగుంట గ్రామంలో 1077/2015 లో ఎండోమెంట్ కి ఎంత స్పష్టంగా తీర్పు చెబితే 2016లో మళ్ళా సేమ్ అదే తప్పు చేసి మళ్ళా ఎండోమెంట్ ట్రిబ్యునల్ కి వెళ్ళండి అని. అసలు ఎంత ధైర్యం సార్, అసలు కోర్టులు అంటే లెక్కలేదా? ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరు సీఎం గా ఉన్నా వాళ్ళు దేశంలో కన్నా సంపన్నులైన సీఎంలు, వాళ్ళంటే లెక్కలేదు, కోర్టులు అంటే లెక్కలేదు. దేశంలో అక్కడ దేశం అంతా అవినీతి ఉంది, కానీ ఇలాంటి అక్కడక్కడే జరుగుతాయి. కానీ కొన్ని లక్షల ఎకరాలు చేసేసి అసలు ఇంతవరకు ప్రభుత్వాల వల్ల కాలేదంటే ఇది ఏంది అసలు? ఆయన ఏబీవీ గారు రావణాసురుడు అన్న లెక్కే కదా, రావణాసురుడికే ఇంత బలం ఉండేది. అవును. రాముడు కూడా వణికిపోయాడు వాడిని చంపడానికి. అవును. మరి ఏంది అసలు ఇది? ఆంధ్రప్రదేశ్ ఏమైంది అసలు? అదే సార్. సో డెఫినెట్లీ ఇది అడ్రస్ చేద్దాం సార్. రేపు 29 అంటున్నారు కదా? రేపు 29 ఏంటి సార్? సారీ ఇది ఈ ఆర్డీఓ దగ్గర నుంచి మీకు అది కాపీ రావాలి, లేదంటే మీరు రావాలి సార్. ఇంకో అంటే నెల రోజులు టైం ఉంటుంది కదా. సో సేమ్ కేసులో ఆల్రెడీ కోర్టు తీర్పులు వచ్చినా కానీ మళ్ళీ మీ విషయంలో అదే రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అవును సార్ 2009లో అది కూడా మీకు పంపిస్తాను. స్పష్టంగా నరసింహారెడ్డి గారని ఆయన కూడా స్పష్టంగా చెప్పాడు, రెవెన్యూ వాళ్ళకి అక్షంతలు వేశాడు. 2014లో జస్టిస్ నాగార్జున రెడ్డి గారని ఆయన అన్ని కేసులు కలిపి రిట్ పిటిషన్ 10-15 కలిపి స్పష్టంగా సమగ్రంగా ఇచ్చాడు తీర్పు. ఓకే. ఈ 2015లో అంటే నా ఏరియాకి సంబంధించిన దానికి దగ్గరగా ఉంది. వాళ్ళు స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుని చెప్పారు. ఈ రైతు వారి ఇనాం రద్దు చట్టం అనేది ఒక సంపూర్ణమైన చట్టం, తద్వారా వచ్చిన పట్టాలని రద్దు చేసే హక్కు శాసనసభకు కూడా లేదు. కరెక్ట్ అని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిందండి. రైట్. అది అయినా కూడా తెగబడి అడిగేవాళ్ళు లేరని. ఎక్కడ ఇప్పుడు సీఎం గారు కన్నెర చేస్తున్నారు, ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యే గాని, స్థానిక సర్పంచ్ గాని, స్థానిక ఎంపీపీ గాని ఎవరైనా మా గవర్నమెంట్ ఇచ్చిన 435 జీవో మీరు ఎందుకు అమలు చేయట్లేదు, కోర్టు తీర్పులు ఎందుకు అమలు చేయట్లేదు అని ఎవరినన్నా అడుగుతున్నారా? లేదు. ఇక రెండోది, ఇంకా ఐఏఎస్లు విఫలం అయితే దేశం మొత్తం విఫలం అవుతుంది. ఐఏఎస్లు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి. కరెక్ట్. వాళ్ళు ఎందుకు ఇంత మొద్దుల్లాగా ఉన్నారు? సారీ ఆ వర్డ్ వాడుతున్నందుకు సారీ, కానీ వాళ్ళు మొద్దుల్లాగా రెవెన్యూకి కొడుతున్నారండి. వాళ్ళ చదువు ఏమైంది, వాళ్ళ ట్రైనింగ్ ఏమైంది, వాళ్ళ మీద ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఏమైంది ట్రైనింగ్ కి? ఇవన్నీ ప్రజలు సొమ్మే కదా. కరెక్ట్. నేను 20 ఏళ్ళు సాఫ్ట్వేర్ లో పనిచేశాను, 5 ఏళ్ళు యుఎస్ లో ఉన్నాను, 1999లో వెళ్ళాను. సెటిల్ అవ్వాలనుకుంటే అక్కడ ఎప్పుడో సెటిల్ అవ్వచ్చు, ఎప్పుడు ఆలోచన రాలేదు. ఈ అన్యాయం జరిగిన తర్వాత ఏందిరా బాబు మన కర్మ బట్టి ఆలోచన రాలేదా ఏంది? డబ్బులు పెట్టి కొనుక్కున్న భూములు, ఈ పొలం ఏందండి కొంత అమౌంట్, నేరేడు తోట అయితే మా తాతయ్య కలప వ్యాపారి. ఈ పొలం ఆ చెట్లన్నీ తీసేసి 5 ఏళ్లకు ఏమో చేసి, అంటే తదుపరి ఇంకో 10,000 వాళ్ళకి చెల్లించేటట్టు నోటు రాసిచ్చి, ఆయన ఏదో ప్రభుత్వ ఉద్యోగి అన్ని ఆయన వాళ్ళు ఏదో బదిలీల మీద అటు ఇటు వెళ్తా 1965లో పొలానికి వాళ్ళు 1979లో వాళ్ళు మిగిలిన 10,000 కోసం వచ్చారండి. ఓకే. ఆయన చనిపోయాడు, వాళ్ళ భార్య ఆ కాగితం తీసుకొని వచ్చింది. వస్తే 1971లో మా తాతయ్య గారు మంచాన పడ్డారు.
మంచంలో ఉండి కూడా ఆయన ఆమె వస్తే వేరే ఆస్తి అప్పటికప్పుడు అమ్మి మిగతా డబ్బు కట్టి ఆమె దగ్గర రాపించుకున్నారు, మొత్తం చెల్లించామని. ఆ డాక్యుమెంట్ కూడా కావాలంటే మీకు పంపిస్తాను. లేదా రిక్వైర్డ్ అవసరం లేదు సార్ అది. లేదు, మా పెద్దలు ఎంత నిజాయితీగా Yes, yes. సంపాదించిన ఆస్తిని ఎవరో లంచగొండులు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తుంటే మాకు ఎలా ఉంటది? అసలు ఈ దేశంలో ఉండాలనిపిస్తుందా? ట్రూ. అనవసరంగా తప్పు చేసేనే నేను రిగ్రెట్ అండి. ఓకే. అది నాకు వేరే ఆదాయ మార్గం ఏర్పరచుకున్నాను కాబట్టి సరే, గాని లేకపోతే ఆ రోజు ఆత్మహత్య కదండి. అవును. ఆ, అక్కడ నా పొలం ఒకటి ముందు అనుకొని నేను అసలు గవర్నమెంట్ కానీ ఎవరిని ఏదో పొరపాటు జరిగి ఉంటది అనుకున్నానండి. కరెక్ట్. 2020లో కరోనా టైంలో మొత్తం రీసెర్చ్ చేసినాకే ఫ్రెండ్స్ కి మెసేజ్లు అన్ని స్పష్టంగా అప్పటి నుంచే చెప్పాను రోల్ బ్యాక్ చేయాలి అని. అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సీఎం డాట్ ఇది పెట్టి మొత్తం వివరంగా పెట్టాను. మొత్తం స్క్రీన్ షాట్లు పెట్టుకొని ర్యాండమ్ గా కొన్ని గ్రామాలు తీసుకొని మొత్తం ఇప్పటికీ 90% 2016-19 మధ్యలో కలిపినాయనండి. అదే ఇక మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంక కలపడానికి ఏం లేవు ఆడ, అందుకని తక్కువ ఉన్నాయి ఆడ. లేకపోతే వాళ్ళు కొనసాగించేవాళ్ళు, వాళ్ళకి జగన్ గారన్నా లెక్కలేదు, చంద్రబాబు గారన్నా లెక్కలేదు. అది పరిస్థితి. ఆయన అసలు ఆ మెయిల్ చూసారో లేదో నేను మొత్తం స్పష్టంగా చేసి రోల్ బ్యాక్ చేయండి, మీ భూమి ప్రభుత్వ భూమి ఎక్కడికి పోదు, కాకపోతే అమ్మే టైంలో సర్వే చేసి మీరు అమ్మండి అని చెబితే తేలిపోయింది అది ప్రభుత్వ భూమా కాదా అని నేను స్పష్టంగా ఆయనకు మెయిల్ పెట్టాను. సరే, ఇప్పుడు అది ఆయన చూసారో లేదో ఏదేమైనా అవ్వలేదు, కానీ ఇది నా ఒక్కడిది కాదు. అదే సార్. సరే, వీళ్ళు వచ్చి మళ్ళా అది ఫ్రీ హోల్డ్ అని చెప్పని మళ్ళా ఇంకో కొన్ని లక్షల ఎకరాలు ఆపేశారు. అది అప్పుడు జరిగిన 14 లక్షలకు తోడు ఇంకో 8 లక్షలు యాడ్ అయిపోయినాయి. అవును. అదండి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ఎనివే చాలా కొత్త విషయాలు అనేక తెలియజేశారు సార్. ఇందులో ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు తీర్పులు ఉన్నా నాట్ ఓన్లీ ఫర్ యూ, ఇంకా చాలా ఉన్నాయనేది చెప్పారు. చూద్దాం సార్ ఇది గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది, మరి వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది కూడా ఒకసారి రివ్యూ జరగాలి. సత్యప్రసాద్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పారు తప్పకుండా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని. బట్ గ్రౌండ్ లెవెల్లో అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. చూద్దాం సార్. మీరైతే ఆర్డీఓ కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. అలాగే జగన్ గారికి ఏదో మెయిల్ పెట్టానన్నారు కదా, మీకు పాసిబిలిటీ ఉంటే కనుక ఆ పెట్టిన మెయిల్ ఐటెం ఆ టోటల్ అదంతా కూడా ఒకసారి పంపించండి, దాన్ని కూడా ప్రజెంట్ చేద్దాం. పంపిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. రాశాను, తీసేస్తా ఓట్లు మీకే వస్తాయి, మీరే తీసుకోండి ఎస్ అని కూడా అంతా రాశానండి. ఎస్ డెఫినెట్లీ. సరే రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మీ టయానికి. అయ్యో పర్వాలేదు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. And today's last call is నమస్తే సార్. సార్ నమస్తే అండి. ఆరోగ్యం బాగుందా సార్? బాగుంది సార్, బాగుంది. మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్, మా బాధలు తప్పట్లేదు. ఏమైంది సార్, ఇష్యూ ఏమైంది మళ్ళీ? ఏది లేదు సార్, రాష్ట్రపతికి కూడా పెట్టాను సార్, రాష్ట్రపతి గారు లెటర్ ఇచ్చారు సార్. ఇవాళ ఏమి ఇచ్చారు సార్? రాష్ట్రపతి నుంచి కూడా లెటర్ వచ్చింది నా ఇష్యూ మీద. అదే ఏమని వచ్చింది? మనకి ఇంగ్లీష్ దాన్ని మీకు పెట్టాను, తమరికి పెట్టాను సార్. అవునా, ఒక్కసారి చెక్ చేసి ఆగండి. సార్ ఏ టైంకి పంపించారు సార్ అది? ఈ రోజు పంపించాను సార్, ఇందాక మధ్యాహ్నం ఎప్పుడు పంపించాను. ఓకే రైట్. ఇది మరి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి కదా మీరు? వెళ్ళాను సార్, ఆయన కూడా అర్జీ పెట్టుకున్నా కూడా ఏం స్పందించలేదు సార్ ఆయన కూడా. అవునా, ఓకే, నేను మాట్లాడతాను సార్ మళ్ళీ ఒకసారి. నిన్న సోమవారం వెళ్ళొచ్చాను సార్ నేను. ఓకే, నేను కాల్ చేస్తాను సార్. ఓకే సార్. రైట్. దెందులూరు కాన్స్టిట్యుయెన్సీ భీమవరపు గోపిరెడ్డి 1997లో రిజిస్టర్ అయింది సార్. 22A పెట్టారు. పాస్బుక్లు కూడా ఉన్నాయి, ఆన్లైన్ అన్నీ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్ కూడా ఉంది. కృష్ణారెడ్డి గారు మా నాన్నగారి పేరు. పెదవేగి మండలం, ఏలూరు జిల్లా, విజయరాయి గ్రామం, దెందులూరు కాన్స్టిట్యుయెన్సీ. సింపుల్గా తీసుకెళ్ళి 22Aలో పెట్టారు అంతే, అంతకు మించి ఏమీ లేదు. అన్ని అడంగల్ నివేదికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే పాపం ఏం చెప్పాలి. ఫైన్, కాల్ నేను తీసుకుంటాను డెఫినెట్గా మళ్ళీ ఒకసారి. అండ్ ఎస్, చూసారుగా ఇందాక వెంకట సుబ్బయ్య గారు చెప్పినటువంటి మాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఆల్రెడీ ఒకే సిమిలర్ కేసు ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో జరిగింది, దానికి హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఈనాంకి సంబంధించి.
ఇనాంలన్నీ కూడా ఏదో ప్రభుత్వానికే దాఖలైపోవాలి, ఇవన్నీ దీనికే వచ్చేసాయని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రహసనం ఏదైతే ఉందో నిజంగా సాష్టాంగ నమస్కారాలు చాలా వరకు కూడా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రెండింటిని పూర్తిగా రద్దు చేసి పెడితే సరిపోతుంది. ఒక మాట వచ్చేది, కంట్రోల్ చేసుకున్నాను. ఇలా ఎంతమంది బాధలు వినాలి? ఆఖరికి జీవో గవర్నమెంట్ ఇచ్చింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు, అయినా సరే కింద అవ్వట్లేదు అంటే వీళ్ళు ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఏంది సొల్యూషన్ దీనికి? వీళ్ళందరూ ప్రతిరోజు ఇది ఇందాక మనం మధ్యలో మాట్లాడుకున్నటువంటి మాట కదా, ప్రతిరోజు వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులకు తిరగాలి, విఆర్ఏ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే కలెక్టర్ దగ్గరికి, జాయింట్ కలెక్టర్ దగ్గరికి, ఆర్డీఓకి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి. వీళ్ళకి పని పాటు అంటే ఏది ఉండదా? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఈ ఖర్చులన్నీ పెట్టుకుని తిరగడానికి? ఎవరిస్తారు ఈ ఖర్చులన్నీ? ఏది దీనికి సొల్యూషన్ ఏది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టండి, డేటా అనలిటిక్స్ అప్లై చేయండి అని ముఖ్యమంత్రి గారు అంటారు, కానీ కింద ఉన్నటువంటి వాళ్ళు పనిచేసి సావాలిగా ముందు. ఇలా ఎన్నో, ఒక్కటి కాదు 22 లక్షల మంది రైతులంటే ఒకసారి అర్థం చేసుకోండి. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈసారి నుంచి నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మీరు ముందు చేయాల్సినటువంటి పని, నాకు వాయిస్ మెసేజ్ కూడా కాదండి, మీ ఇష్యూ ఏంటి అనే దాని మీద మీరు వీడియో తీసి, సెల్ఫీ వీడియో తీసుకొని ఆ వీడియోని నాకు డైరెక్ట్గా పంపించండి. అందులో మీ ఊరేంటి, మీ పేరేంటి, ఇవన్నీ కూడా నాకు మెన్షన్ చేసినట్టయితే నేను దాన్ని డెఫినెట్గా మన ఛానల్లో నేను దాన్ని పబ్లిష్ చేస్తాను. అండ్ ఈ రికార్డ్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి కూడా వెళ్తాయి. వాళ్ళ కళ్ళు తెరిపించాలి. గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి గారికో లేదో ఇంకొకళ్ళకో కాదు, ఓవరాల్ కంప్లీట్ సిస్టమ్కి కళ్ళు తెరిపించాలి, న్యాయం చెయ్యాలంతే. ఇక్కడ న్యాయం గెలవాలి, ప్రజలు గెలిచి తీరాల్సిందే. ఇందులో కబ్జా చేసినటువంటి వాళ్ళకి, దొంగ డాక్యుమెంట్లు పుట్టించేటువంటి వాళ్ళకి ఈ 22 ఏళ్ళ స్థానం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ తోలు తీయబడుతుంది గవర్నమెంట్ చేత. నిజంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం జరగాలి అన్నదే మా ఆశయం కూడా. సో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. చాలామందితో మాట్లాడలేకపోతున్నందుకు, మీ ఫోన్ కాల్స్ నేను సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతున్నందుకు నన్ను క్షమించాలి, తప్పుగా అనుకోవద్దు. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.